హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రీవియస్ క్లాస్ మీకు డిస్కస్ చేశాను. ఒక స్టాటిక్ వెబ్సైట్ లో మనము ఎస్ఈఓ టైటిల్ డిస్క్రిప్షన్ రాశాను. ఇప్పుడు మేజర్ కీ రోల్ ప్లే చేసే వెబ్సైట్ అంటే ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అండ్ రోబో.txt ఫైల్. రోబో.txt ఫైల్ అనేది కంప్లీట్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ తో లింకే ఉంటుందండి. అయితే ఇప్పుడు నేను చెప్పే వెబ్సైట్ వచ్చి cheddar.groups.com. వీళ్ళు ఇంటీరియర్ ఎక్స్పర్ట్స్ అండి. వీళ్ళకి మనం ఒక ఎస్ఈఓ చేస్తున్నాము. ఇప్పుడు సైట్ మ్యాప్ ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నాం. దానికోసం XML సైట్ మ్యాప్ డౌన్లోడ్ చేస్తున్నాం. దానికి వెబ్సైట్ వచ్చి xml-sitemaps.com. ఇక్కడ ఫస్ట్ మీరు వెబ్సైట్ కాపీ చేసుకోండి. ఎలాంటి ఎక్స్టెన్షన్ ఉండదండి, ఓన్లీ మెయిన్ యూఆర్ఎల్ మాత్రమే ఇక్కడ సైట్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మోర్ ఆప్షన్స్, ఆల్వేస్ ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఇంక్లూడ్ పేజ్ లాస్ట్ మోడిఫికేషన్ అట్రిబ్యూట్, మీరు ఏదైతే పేజ్ లో లాస్ట్ మోడిఫికేషన్ అయిందో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఆటోమేటికల్లీ క్యాలిక్యులేటెడ్ పేజ్ ప్రియారిటీ అట్రిబ్యూట్. మూడో ఆప్షన్ వచ్చి మీకు పేజ్ ఫ్రీక్వెంట్ గా మనం పేజ్ లో కంటెంట్ చేస్తున్నామా, యూఆర్ఎల్ చేంజ్ చేస్తున్నామా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్లిక్ ఫర్ స్టార్ట్. మనకి ఎన్ని అయితే వెబ్ పేజెస్ ఉంటాయో అన్ని వెబ్ పేజ్ డౌన్లోడ్ అయిపోతాయండి. సో ఫైనల్ వెబ్ పేజ్ గా చూసుకోవచ్చు. మనకి ఎన్ని వెబ్ పేజ్ ఉన్నాయో అన్ని డౌన్లోడ్ అయిపోతాయి. ఈ డౌన్లోడ్ అయిన పేజ్ ని మనము సి ప్యానల్ ద్వారా అప్లోడ్ చేసుకోవాలండి. ఇక్కడ సి ప్యానల్ ద్వారా ఇప్పుడు మనకి ఏది వ్యూ సైట్ మ్యాప్, డౌన్లోడ్ సైట్ మ్యాప్ అండి. ఇప్పుడు డౌన్లోడ్ చేసేటప్పుడు మనకి ఏదైతే సైట్ మ్యాప్ ఎక్కడ డౌన్లోడ్ అయిందో ఆ ఫైల్ మనం వెళ్ళిపోవాలండి. సో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైతే సైట్ మ్యాప్ మనం డౌన్లోడ్ చేస్తామో అక్కడికి వెళ్ళాక ఇప్పుడు సి ప్యానల్లో ఫైల్ మేనేజర్ ఆప్షన్ మనకు ఉంటుందండి. ఈ ఫైల్ మేనేజర్ లో public_html ఇక్కడ ఈ సైట్ మ్యాప్ అప్లోడ్ చేసుకోవాలి. ఇక గుర్తుపెట్టుకో, సైట్ మ్యాప్ 3 అని వచ్చిందండి. ఇది నేను చేంజ్ చేసుకుంటాను. ఈ సైట్ మ్యాప్ 3 వచ్చిన దాన్ని ఇక్కడ మీరు రీలోడ్ చేసుకున్నాక ఇక సైట్ మ్యాప్ 3 వచ్చిందండి. ఇక రీనేమ్ చేసుకోండి. ఏంటంటే ఈ 3 తీసేయాలి మనం. నాకు నెంబర్ ఆఫ్ సైట్ మ్యాప్స్ రావడం వల్ల అట్లా వచ్చింది, మీకు అలా రాదు. ఇక్కడ రీనేమ్ చేసుకోవాలి. అయితే సైట్ మ్యాప్ ఫైల్ అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను చెక్ చేసుకోవాలి నా సైట్ మ్యాప్ ఫైల్ అప్లోడ్ అయిందా లేదనేది. ఆఫ్టర్ .com తర్వాత ఇక్కడ /sitemap.xml. ఇప్పుడు చూడండి, ఏ డేట్ తో అయితే మనము సైట్ మ్యాప్ ఇండెక్స్ చేస్తున్నామో ఇది డైనమిక్ వెబ్సైట్ అయితే మనం రెగ్యులర్ చేసుకోవాలండి. మనం ఎన్ని కంటెంట్ అయితే మనం పోస్ట్ చేస్తున్నామో అన్ని విధాలుగా పోస్ట్ చేసుకోవచ్చు. ఇది రెగ్యులర్ అప్డేట్ చేసుకోవాలి. ఇదే యూఆర్ఎల్ ని robo.txt ఫైల్ అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఈ యూఆర్ఎల్ అప్లోడ్ చేయడానికి మనం robo.txt ఫైల్ యూజ్ చేస్తాం. దీన్ని సేవ్ యాజ్ తీసుకొని మీకు ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ పొజిషన్ లో అక్కడ మీరు సేవ్ చేసుకోవచ్చండి. సేవ్ యాజ్, రీప్లేస్. తర్వాత మనం సేమ్ పొజిషన్ అండి, మనం ఏదైతే ఇక్కడ ఇచ్చామో ఇక పైన ఉంటుంది అప్లోడ్. ఇక మీకు ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ టైం అప్లోడ్ మీకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మీకు అప్లోడ్ ఉంటుంది. ఎక్కడైతే ఫైల్ మనం అప్లోడ్ చేసుకున్నామో అక్కడికి వెళ్ళాక robo.txt ఫైల్ ఇక్కడ ఇది క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు అయిపోయింది. ఇది ఎప్పుడైతే 100% ఫినిష్ అయితే తెలిసిపోతుంది. ఎలా చెక్ చేసుకోవాలి, ఇక్కడ మీరు ఎప్పుడైనా సేవ్ చేసుకున్నప్పుడు robots.txt ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చెక్ చేసుకోవాలని 2 విధాలు చెప్పండి. ఇది robo.txt కి ఆఫ్టర్ వెబ్సైట్ .com తర్వాత, నెక్స్ట్ ఇది సైట్ మ్యాప్ కి మీ డొమైన్ తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసిన తర్వాత మనకి ఇండెక్స్ అయిన అన్ని ఇక్కడ తెలుస్తుందండి robo.txt లో. సో కంప్లీట్ గా మీకు అలో చేసుకుంటా ఇండెక్స్ అవుతుంది. మీకేమైనా గూగుల్లో అలో చేయొద్దనుకున్నా, ఏదైనా ఆప్షన్ మీకు వద్దనుకున్నా మీకు యూజ్ చేసేది robo.txt ఫైల్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది robo.txt ఫైల్. ఇది కంప్లీట్ గా గుర్తుపెట్టుకొని చేయాలండి. ఈ ప్రతి వెబ్సైట్ లో XML సైట్ మ్యాప్ అండ్ robo.txt ఫైల్ చెక్ చేసుకోవాలి. ఆ చెక్ చేసుకోవడానికి ఇది మీ సింటాక్స్ అండి. ఆఫ్టర్ .com తర్వాత robo.txt, మీరు ఫైల్ సేవ్ చేసేటప్పుడు ఇది txt ఫైల్ అండ్ ఇది సైట్ మ్యాప్.xml ఫైల్. ఈ విధంగా మీరు అప్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోవాలండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నాకు యూట్యూబ్ ద్వారా అండ్ నా ఇన్స్టాగ్రామ్ ద్వారా పింగ్ చేయండి. నేను డెఫినెట్గా మీకు వీడియో క్రియేట్ చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.